రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ పరిచయం లేని ఒక గొప్ప యూనివర్సిటీ. ఎంతో గొప్ప వ్యక్తులు ఈ యూనివర్సిటీలో చదువుకొని గొప్ప గొప్ప పొజిషన్లో ఉండి దేశానికి వారి వంతు సహాయం చేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రస్తుతం చదివే పిల్లలకి వారికి ఉన్న ఫెసిలిటీస్ కానీ, వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు, వాళ్ళకి ఉండే ఫుడ్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా చదువుకుంటున్నారు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు మనం వారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఉన్న ప్రజెంట్ ఉన్న కొన్ని వాటర్ అదైనా ఉన్నా కానీ ఆ వాటర్ కూడా ప్రాపర్గా ఉండదండి. ఏ హాస్టల్ లేకున్నా సరే ఈ రూమ్లలో ఎట్లయినా భరిస్తేమో కానీ వాటర్ కూడా లేవండి. చాలా ఇబ్బంది ఉన్నది. ఇక్కడ టాయిలెట్స్ ఉండవు, ఏముండవు. అసలుకి బయట యూనివర్సిటీ అంటే అసలుకి ఏదో ఊహించుకొని ఇంట్లోకి వస్తాం, కానీ ఇక్కడ ఏమి జీరో. మేము గొల్లోలం కదా, మా గొర్రెలు కూడా కనీసం ఇట్లాంటి హాస్టల్లో ఉండే పరిస్థితి లేదు. సో మీరు చెప్పండి, మీ పేరేంటి? నా పేరు నరేంద్ర కుమార్ అండి. నా స్వస్థలం వచ్చేసి కరీంనగర్. ఇక్కడ డి హాస్టల్లోనే ఉంటున్నానండి. ప్రజెంట్ నేను లా కోర్స్ చేస్తున్నాను. ప్రజెంట్ 4th ఇయర్ అండి. సో ఇక్కడ మీకు ఫెసిలిటీస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి? చూడండి, యూనివర్సిటీ మొత్తంలో చాలా హాస్టల్స్ ఉన్నాయి. బట్ వెన్ కంపేర్ టు అదర్ హాస్టల్స్, మా డి హాస్టల్ పరిస్థితి వచ్చేసి వెరీ వెరీ పూర్ కండిషన్స్ అండి. ఎంత వరస్ట్గా ఉన్నాయంటే ఒక ఫుడ్ ఫెసిలిటీ ఉండదు, ఒక ప్రాపర్ వాటర్ ఫెసిలిటీ ఉండదు, మెనీ ప్రాబ్లమ్స్ అండి. అండ్ బాత్రూమ్స్ ఉండవు సరిగ్గా. సో అలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అండ్ ఐ విల్ కోట్ దెమ్ నేమ్ బై నేమ్. ఫస్ట్ థింగ్ అంటే ఫుడ్ ప్రాబ్లం అండి. ఇక్కడ ఒకటి ఏంటంటే మెస్ అనేది మాకు అవైలబిలిటీ లేదు. దానివల్ల మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. అండ్ హెల్త్ పరంగా కానీ ఆ ఫుడ్ లేకపోవడం వల్ల. సో అదొకటండి. రెండో థింగ్ ఏంటంటే వాటర్ ఫెసిలిటీ అండి. సమ్మర్ వచ్చిందంటే అసలు మాకు వాటర్ ప్రాబ్లం ఎంత ఫేస్ చేస్తామంటే క్రైసిస్ అంటే చాలా క్రైసిస్ అండి. లైక్ ఎట్లా అంటే మాకు వాటర్ కావాల్సి వస్తే మేము వేరే హాస్టల్స్కి వెళ్ళి వాటర్ తీసుకోవాల్సిన పరిస్థితి అండి. అండ్ ఇక్కడున్న ప్రజెంట్ ఉన్న కొన్ని వాటర్ అదైనా ఉన్నా కానీ ఆ వాటర్ కూడా ప్రాపర్గా ఉండదండి. దాంట్లో ఒక బ్లీచింగ్ కానీ ఒక కెమికల్ యూజ్ చేసే కానీ అసలు ప్రాపర్గా ఉండదు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఆ వాటర్ తాగడం వల్ల అనారోగ్యాలకి చాలా గురవ్వడం కానీ అదొకటి జరుగుతుంది. రెండవది ఇక్కడ ఎన్విరాన్మెంట్ వచ్చేసి ఇక్కడ ఎంత అసలు నీట్ కానీ క్లీన్ కానీ ఏది ఉండదండి. ఇఫ్ యూ గో టు వాష్రూమ్స్ అండ్ ఆల్సో వెరీ డర్టీ అండి. అండ్ బాత్రూమ్స్కి వచ్చేసి ఒక డోర్ ఉండదు, ఏముండదు. ఇంతగానం ఇక్కడ చదువుకునే వాళ్ళకి ఒక ప్రాపర్గా కనీసం ఒక నైట్ అంతా చదువుకుందాము అని అంటే కనీసం ఒక స్టడీ హాల్ ఫెసిలిటీ కూడా లేదండి. ఇక్కడ అల్యూమినీ వచ్చేసి అల్యూమినీ అని చెప్పేసి పెద్ద పెద్ద సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారండి. 1000 crores ఖర్చు పెట్టి 100 crores ఖర్చు పెట్టి చాలా గ్రాండ్లీగా చేస్తారండి. మాకు ప్రాపర్గా ఒక బాత్రూమ్స్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయలేకపోతారండి వీళ్ళు. అట్లాంటి అన్ని గణం చేస్తారండి. ఓకే. అండ్ ఇంకా ఇవన్నిటితో పాటు ఇక్కడ ఈ వర్షాకాలం చేయడం వల్ల ఎన్నో క్రిమి కీటకాలు, ఎన్నో విష సర్పాలు మా మధ్య సంచరిస్తూ ఉంటాయండి. వీటి మధ్యలో మేము తిరుగుతూ ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మన ఇన్ఛార్జ్ వీసీలని వేసారండి. ఐఏఎస్ ప్రజెంట్ ఉన్నారు. కనీసం సార్ మీరైనా ఈ వీడియో ద్వారా మా యొక్క ప్రాబ్లమ్స్ అని మీకు తెలియజేసుకుంటున్నాం. ఇక మీదైనా మీరు స్పందించి మా ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్లో అన్ని ప్రాబ్లమ్స్ కాకపోయినా కొన్నైనా తీర్చినా మాకు చాలా హెల్ప్ఫుల్ చేసిన వాళ్ళు అవుతారని మేము కోరుకుంటున్నామండి. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏ సిఎంఏ కోర్సులు. సిఏ సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. సో మీరు చెప్పండి, మీరు ఉంటున్న రూమ్స్ పరిస్థితి ఏంటి? మేము ఉంటున్న రూమ్స్ అంటే చాలా ఘోరంగా ఉంటాయి మేడం. ఫస్ట్ మేము పడుకోవడానికి ఇప్పుడు వానాకాలం కాబట్టి వానలు వచ్చి రూమ్ మొత్తం వాటర్తో నిండిపోతాయి. ఫస్ట్ మేము ఈ క్యాంపస్లో సీట్ రాకముందుకు నేను లా చదువుకోవాలనుకున్నప్పుడు చాలా క్యాంపస్లో సీట్ వచ్చింది అనగానే చాలా ఆనందం అయింది. కాకపోతే తర్వాత సీట్ వచ్చిన తర్వాత ఇక్కడ హాస్టల్ చూస్తే చాలా ఘోరంగా ఉందండి. తర్వాతకి ఏంటంటే మేము కనీసం ఏ హాస్టల్ లేకున్నా సరే ఈ రూమ్లలో ఎట్లయినా భరిస్తేమో కానీ వాటర్ కూడా లేవండి. వాటర్ మేము తాగాలంటే వేరే హాస్టళ్ళకి తిరిగి తెచ్చుకోవాలి. మార్నింగ్ వస్తాయి, మంజీరా వాటర్ వస్తాయి, కానీ అవి కూడా గంట సేపే చాలా లైన్ కడతారు. అక్కడ వాటర్ దొరకవు. మేము పోయేసరికి వాటర్ దొరకవు. మాకు స్నానం చేయడానికి బాత్రూంలలో వాటర్ సరిగ్గా రావు. స్నానం చేస్తే ఆ వాటర్ తోటి అవి ఏ వాటర్ తెలియదు, ఎయిర్ ఫాల్స్ అవుతాయి, ఫుడ్ పాయిజన్ అవుతుంది. మా ఫ్రెండ్ ఒకటి మొన్న అపెండిక్స్ వచ్చింది. మేము బాయ్సింగ్ కదా అండి, వండుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. హాస్టల్ ఫుడ్ లేదు కాబట్టి, మెస్ లేదు కాబట్టి. మీకు ఇక్కడ మెస్ అనేది ప్రొవైడ్ చేయలేదా? లేదండి. అంటే ఎందుకు రీజన్? ఇంతకుముందుకు వాళ్ళు ఫీ పే చేయలేదని తీసేసారంట. మరి మాకు తెలీదు, మా సీనియర్ వాళ్ళు అన్నారు. అయితే ఇప్పుడు మేము వచ్చిన తర్వాత కట్టరా తెలియదు. మా ఫ్రెండ్కి అయితే ఒక ఆయనకి మేము వండుకొని తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యి అపెండిక్స్ అది ఇదే వచ్చిందండి. కొద్దిగా మీరే ఏదైనా హెల్ప్ చేసి, ఇప్పుడున్న వీసీ లేడు ప్రజెంట్,
ఎవరైతే కొత్తగా వీసీ వస్తారో వాళ్ళు మాకు కొద్దిగా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను సార్. సో మీరు చెప్పండి, ఇక్కడ యూనివర్సిటీలో ఉన్న పరిస్థితులు ఏంటి, మీరు ఎదుర్కొంటున్న డిఫికల్టీస్ ఏంటి? అంటే డిఫికల్టీస్ మీన్స్ చాలా ఉన్నాయి మేడం. ఒకటి నెక్స్ట్ సరైన అకామిడేషన్ ఉండదు, ప్లస్ వాటర్ టాయిలెట్స్, నెక్స్ట్ స్టడీ హాల్స్ అవుతుంది చాలా. నెక్స్ట్ ఇక్కడ లెక్చరర్స్ కూడా చాలా తక్కువ ఉన్నారు. స్టాఫ్ అయితే ఒక 1400 అట్లా ఉండాల్సింది 300 అట్లనే ఉన్నారు. నెక్స్ట్ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, స్వీపర్స్ ఉండరు, మొత్తం వేస్టేజ్ అంతా ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది. మొన్న రీసెంట్గా చాలా పాములు కూడా వచ్చినాయి ఇక్కడికి, మీరు చాలా వైరల్ అయింది. హాస్టల్ రూమ్లలో పాములు వచ్చినాయి, పాములు వచ్చినాయి. చాలా ఇబ్బంది ఉన్నది ఇక్కడ, టాయిలెట్స్ ఉండవు, ఏముండవు. అసలుకి బయట యూనివర్సిటీ అంటే అసలుకి ఏదో ఊహించుకొని ఇంట్లోకి వస్తాం, కానీ ఇక్కడ ఏమి జీరో ఉంటుంది. ఇక్కడ బయట అనుకునేది వేరుంటుంది, ఇక్కడ వేరుంటుంది. ఒక తెలంగాణ రాకముందుకు తెలంగాణ యూనివర్సిటీ అంటే ఉంటుండే, తెలంగాణ ఇండియాలో 6th ర్యాంక్ ఉంటుండే యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ. బట్ తెలంగాణ వచ్చినాక ఉస్మానియా యూనివర్సిటీ ఈజ్ ద 5th 7th ర్యాంక్ ఇన్ ఇండియా. చాలా స్టాండర్డ్స్ చాలా పడిపోతున్నాయి. వీసీస్ అంతా మొత్తం పొలిటికల్ అంతా, ఏ వీసీ వచ్చినా స్టూడెంట్స్ని పట్టించుకోవడం లేదు. ఫీజులు పెంచుడు, అడ్డగోలుగా ఫీజులు పెంచుడు, ఆ మెస్ ఫీజులు పెంచుడు, ఎగ్జామ్స్ ఫీజు పెంచుడు, సెమిస్టర్ ఫీజులు పెంచడు, నెక్స్ట్ అన్ని కోర్సులు ఫీజులు పెంచేసుడు, స్టూడెంట్స్ని పట్టించుకుని లేదు. రాజకీయ నాయకులకు తొత్తులుగా మారి విద్యార్థులను బలి చేస్తారు అంతే. సో మీ పేరు చెప్పండి. నా పేరు డాక్టర్ దత్తాత్రేయ అండి. నేను ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో 2022లో పిహెచ్డి ఫినిష్ చేశాను డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్లో. సో నేను అంటే ఒక యూనివర్సిటీ ప్రీవియస్ స్కాలర్గా ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండి. ఎందుకంటే 100 years హిస్టారికల్ యూనివర్సిటీలో ఇదే యూనివర్సిటీలో చదివినటువంటి పివి నరసింహారావు గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. కేసీఆర్ లాంటి వాళ్ళు చాలామంది ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ ప్రాంతంలో ఇదే యూనివర్సిటీలో చదివి ఇదే హాస్టల్లో ఉండి కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఈ యూనివర్సిటీలో చదివినంత వరకు యూనివర్సిటీని వాడుకొని రాజకీయంగా మంచి స్థానాల్లో పోయినప్పటికీ ఇప్పుడు యూనివర్సిటీ వైపు తొంగి చూడకపోవడం చాలా బాధాకరం. ఈ యూనివర్సిటీకి ఎవరు వస్తారండి? గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పేద పిల్లలు వస్తారు. వాళ్ళందరూ ఉండేటువంటి హాస్టల్స్లో వాళ్ళ జీవన విధానం కానీ, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు కానీ, వాళ్ళ ఆరోగ్యం కానీ, వాళ్ళ ఆహారం కానీ పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. 100 సంవత్సరాల విశ్వవిద్యాలయంలో ఏ వైస్ ఛాన్సలర్ వచ్చినా కూడా ఇంతకుముందు తమ్ముళ్ళు చెప్పినట్టుగా ఏదో ఒక పార్టీకి వత్తాసు పలికి వాళ్ళ బాగోగులు చూసుకోవడం, వాళ్ళ ప్రయోజనాలు చూసుకోవడమే తప్ప యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలు ఎప్పటికప్పుడు పేరుకుపోతూనే ఉన్నాయి. ఎందుకంటే ఈ యూనివర్సిటీలో దాదాపుగా 1400 పైచిలకు రెగ్యులర్ ప్రొఫెసర్స్ ఉండాల్సినటువంటి యూనివర్సిటీలో అందరినీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకొని తక్కువ శాలరీస్కి టీచింగ్ చెప్పిస్తూ ఉన్నారు. నాణ్యమైనటువంటి విద్య లేకుండా పోయింది. కాంట్రాక్ట్ టీచర్స్ అనుకున్నప్పుడు ఓకే అనుకుంటే ఆ తర్వాత పార్ట్ టైం టీచర్స్ అని చెప్పేసి మరీ ఇంకొక 3rd grade టీచర్స్గా రిక్రూట్ చేశారు. దాంతోపాటు ఇక్కడ అఫిలియేటెడ్ కాలేజెస్ అని కొన్ని ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీకి ఒక 5 అఫిలియేటెడ్ కాలేజెస్ ఉంటాయి. నిజాం కాలేజ్ అని, కోటి ఉమెన్స్ కాలేజీ, సైఫాబాద్ కాలేజీ, సికింద్రాబాద్ పీజీ కాలేజీ, బషీర్బాగ్ లా కాలేజీ. సో ఇవన్నిట్లో చాలామంది అంటే కొన్ని వేలాది మంది విద్యార్థులు చదువుతారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీకి ఉన్నంత ప్రియారిటీ మిగతా ఆర్ట్స్ అండ్ సైన్స్ చదివేటువంటి విద్యార్థులకు లేకపోవడం. ఈ హాస్టల్స్లో ఎవరైనా ఉంటారా అండి? ఏదైనా హోటల్స్లో పనిచేసేటువంటి బీహార్, ఒరిస్సా కూలీలు ఉండేటువంటి వాళ్ళు కూడా కొంత మంచి ఫెసిలిటీస్లో ఉంటారు. కానీ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి లా చేసేటువంటి స్కాలర్స్, పిహెచ్డి చేసేటువంటి స్కాలర్స్, పీజీ చేసేటువంటి స్కాలర్స్ ఉండే హాస్టల్స్ అంటారా అండి? ఎప్పుడు ఏ పెచ్చు ఊడి ప్రాణం పోతుందో అని భయంగా బ్రతకాల్సిన పరిస్థితి. వర్షం పడితే అవి రూమ్స్ అన్నీ కూడా స్విమ్మింగ్ పూల్స్ అవుతూ ఉన్నాయి. తాగడానికి మంచి నీళ్లు లేవు, తినడానికి చక్కని తిండి పెడతలేరు. కొన్ని హాస్టల్స్కి అయితే కొంతమంది విద్యార్థులకు మెస్లే ఓపెన్ చేయట్లేరు. వాళ్ళు పాపం ప్రైవేట్గా వండుకొని తింటా ఉన్నారు సొంత డబ్బులతోటి. సో అట్లా తింటున్నప్పుడు క్రమంలో కర్రీస్ అనేటువంటి ఒక బయట తెచ్చుకుంటే అవి ఏ ఆయిల్తో వాడుతారేమో అట్లా ఆరోగ్యం అంతా ఖరాబ్ అయిపోయి అపెండిక్స్ ఆపరేషన్స్ అయిపోయి ఆరోగ్యంలో కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఫైనల్గా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గత ప్రభుత్వాలు చేసిన నిర్లక్ష్యాలు, గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యాలు అనకుండా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొంత చిత్తశుద్ధితో ఈ యూనివర్సిటీ విద్యార్థులు నిరుద్యోగులు ఓట్లు వేస్తేనే మేము అధికారంలోకి వచ్చినామని చెప్పిండు. 36 లక్షల మంది నిరుద్యోగులు ఓట్లు వేస్తే మేము అధికారంలోకి వచ్చినాం. ఇది విద్యార్థుల ప్రభుత్వం, నిరుద్యోగుల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అని చెప్పాడు. కాబట్టి ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఈ హాస్టల్స్ పరిస్థితులు చూసి రాజకీయంగా విద్యార్థులని వాడుకున్నటువంటి ప్రతి పార్టీకి నేను చెప్పేది ఒకటే, మీరు వాడుకున్నంత వరకు విద్యార్థులతో వాడుకున్నారు, కానీ వాళ్ళ సమస్యలు పరిష్కరించే విషయానికి వచ్చేసరికి ముఖం చాటిస్తూ ఉన్నారు. సో దయచేసి విద్యార్థుల యొక్క అసలు సమస్యలు, విద్యార్థులు ఉండే వాస్తవ పరిస్థితులను గమనించి వాళ్ళకు నూతన హాస్టల్స్ నిర్మించివ్వాలి. వాళ్ళకు ఉస్మానియా యూనివర్సిటీకి 100 yearsలో ఒకే ఒక లైబ్రరీ ఉందండి. విద్యార్థుల సంఖ్య ఏమో వేలల్లో ఉంది, చదివేటువంటి లైబ్రరీలో 100ల్లో ఉన్నారు. కాబట్టి ఒక కొత్త లైబ్రరీ కట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ లైబ్రరీలో కూడా డ్రింకింగ్ వాటర్ ఉండదు, అక్కడ వాష్రూమ్స్ చక్కగా ఉండవు, అన్ని స్మెల్ వస్తూ ఉంటాయి. పాపం విద్యార్థులు ఒక నరకం అనుభవిస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే
100 సంవత్సరాల్లో ఈ విశ్వవిద్యాలయం నుంచి చాలామంది సైంటిస్టులుగా, జర్నలిస్టులుగా, మేధావులుగా, పొలిటీషియన్స్‌గా, ఎనలిస్ట్‌గా ఇక్కడ నుంచి ఎంతోమంది ఎన్నో సర్వీసెస్ చేస్తా ఉన్నారు. చాలామంది ఈ యూనివర్సిటీస్ గురించి గొప్పగా చెప్పుకుంటా ఉంటారు. మొన్న రీసెంట్‌గా ఈ 100 ఇయర్స్ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఒక అల్యూమినీ ప్రోగ్రామ్ పెట్టారు. ఇందులో చదువుకొని బయటకెళ్ళిన వాళ్ళు కూడా లండన్‌లో, యూకేలో, యూఎస్‌లో ఉన్న వాళ్ళు చాలా నిధులిచ్చారు. ఆ నిధులన్నీ కూడా ఒక్కరోజు ప్రోగ్రామ్ పేరు మీద కోట్లు ఖర్చు పెట్టేసి తూతు మంత్రంగా మర్చిపోయారు. కానీ వాస్తవ పరిస్థితులు పరిష్కరించే విషయంలో మాత్రం ఎవ్వరు కూడా ముందు చూపు చూపట్లేరు. ముఖ్యంగా యూనివర్సిటీస్‌కి ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్స్ ఉండడం వల్ల వాళ్ళకి అకాడమిక్ యాక్టివిటీస్ గురించి కావచ్చు, ఈ అకాడమిక్ ప్రొఫైల్ గురించి కావచ్చు ఇలాంటి అవగాహన ఉండదు. సో మేము చెప్పేది ఏంటంటే ఇమీడియట్‌గా ముందు వైస్ ఛాన్సలర్స్ నియమించేసి ఈ వాస్తవ పరిస్థితులను చక్కదిద్ది ఫ్రెష్‌గా ఒకటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వేసి క్వాలిఫైడ్ ఉన్నటువంటి స్కాలర్స్ నుంచి తెలంగాణ లోకల్‌కి చెందినటువంటి స్కాలర్స్ నుంచి వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకొని ఈ ప్రాంతానికి చెందినటువంటి విద్యార్థులు ప్రొఫెసర్స్ అయితే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు నా పిల్లలు నాలాంటి పరిస్థితుల నుంచి వచ్చినటువంటి పిల్లలు అని చెప్పేసి వాళ్ళకు మంచి విద్యను అందించేటువంటి అవకాశం ఉంటుంది. రీసెర్చ్ కూడా పెరగాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ గతంలో 5th ర్యాంక్ 6th ర్యాంక్ సంపాదించేది. ఇవాళ 47, 56 ర్యాంకు పడిపోయిందంటే ఇక్కడ రీసెర్చ్ కూడా జరగట్లేదు బికాజ్ ఆఫ్ రెగ్యులర్ ప్రొఫెసర్స్ లేకపోవడం వల్ల. సో ఇప్పటికైనా గత ప్రభుత్వాలు ఏమన్నారంటే తెలంగాణ రాష్ట్రం లేనప్పుడు ఆంధ్ర పాలకులు అన్యాయం చేశారన్నారు యునైటెడ్ స్టేట్లో. సో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ పాలకులైనా ఈ విశ్వవిద్యాలయం వైపు తొంగి చూసి కొంత వీటిని బాగు చేయాలని చెప్పేసి మీ ద్వారా డిమాండ్ చేస్తాను. నా పేరు కాసిం యాదవ్. నేను ఉస్మానియా యూనివర్సిటీలో 5IDC LLBలో చదువుతున్నాను. ఇక్కడ మాది 2 సంవత్సరాల కోర్సు పూర్తయింది. ఇంకా 3 సంవత్సరాల కోర్సు ఉంది. అయితే ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన తర్వాత మేము అంటే మా గ్రామీణ ప్రాంతం వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం, ఎస్పెషల్లీ నల్లమల్ల ప్రాంతానికి చెందినటువంటి మా బిడ్డలు కూడా ఈ ఉస్మానియా యూనివర్సిటీలో అంటే ఒక ఎప్పటి నుంచో ఒక కళ ఉండేది. 100 సంవత్సరాల్లో చరిత్ర గలటువంటి కాలేజీలో చదవాలని ఎన్నో సంవత్సరాల నుంచి కలగన్నటువంటి మాకు ఒక గొప్ప అవకాశం వచ్చింది. వచ్చిన తర్వాత మేము ఇక్కడ వచ్చి చదువుతున్న ఈ సందర్భంలో ఏంటంటే ఈ పరిస్థితులు చూస్తే 100 సంవత్సరాలు అంటే చెప్పుకోవడానికి ఎంతో గొప్పగా ఉన్నా కానీ అంటే ఈ యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ లాంటి యూనివర్సిటీలతోటి పోటీ పడినటువంటి ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ స్పెషల్గా ఫండ్ కేటాయించలేకపోతుంది, రీసెర్చ్ స్కాలర్స్కు ఎందుకు ఫండ్ అలొకేషన్ అనేది సరిగ్గా లేకపోతుంది అనేది మా బాధ. ఇక్కడ మేము గత 2 సంవత్సరాలుగా మేము ఇక్కడనే ఈ హాస్టల్లో దౌర్భాగ్యమైనటువంటి హాస్టల్లో మేము స్టే చేస్తున్నాము. ఈ హాస్టల్లో మా తల్లిదండ్రులు ఒకవేళ చూస్తే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారంటే గ్రామాలలో ఉండి మా కొడుకు అంటే ఒక గొప్ప యూనివర్సిటీలో చదువుతున్నాడు అనే ఫీల్ అవుతున్న సందర్భంలో వాళ్ళు ఇటువంటి హాస్టల్ అంటే కనీసం మేము గొల్లోలం కదా, మా గొర్రెలు కూడా కనీసం ఇట్లాంటి హాస్టల్లో ఉండే పరిస్థితి లేదు. అట్లాంటిది మేము యూనివర్సిటీలో చదువుకుంటున్నటువంటి గొప్ప పేరులో చెప్పుకోవడం తప్ప ఎంత దరిద్రమైన దౌర్భాగ్యమైన జీవితాన్ని అనుభవిస్తున్నాం అంటే ఈ హాస్టల్లో మీరు కూడా చూస్తున్నారు. మీకు ఒకసారి ఇక్కడ ఈ హాస్టల్ మొత్తం క్లిప్పింగ్స్ చూస్తే ఎంత దారుణం అంటే అసలు చెప్పుకోవద్దు. ఇది ఒక 100 సంవత్సరాల గల చరిత్ర యూనివర్సిటీనా లేకపోతే ఒక 10 సంవత్సరాల కింద యూనివర్సిటీ అని చెప్పి అనుకుంటాం. ఎందుకంటే నిర్లక్ష్యంగా ఉద్దేశపూర్వకంగా గతంలో ఉన్నటువంటి కేసీఆర్ కావచ్చు, ప్రస్తుతం వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు ఉద్దేశపూర్వకంగానే నిధులు కేటాయించడం లేదు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమన్నాడా, నేను వచ్చిన తర్వాత 15 రోజులలో రాకముందే పూర్తి స్థాయిలో వీసీలను నియమిస్తా అని చెప్పిండు. మరి ఏడువా నువ్వు వచ్చి 7 నెలలు పూర్తి అయిపోయింది, నువ్వు ఇన్ఛార్జ్ వీసీలను అది కూడా ఐఏఎస్లను నియమించినావు. మరి ఎక్కడవా నువ్వు ఇచ్చిన మాట అంటే నువ్వు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాట ఏంది, నువ్వు అధికార పక్షానికి వచ్చిన తర్వాత చేస్తున్న పని ఏంటి అని మేము యూనివర్సిటీ విద్యార్థులుగా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకు ప్రశ్నిస్తున్నాం అంటే ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్య రాష్ట్రం కాబట్టి ప్రశ్నించే గొంతుకగా అంటే మా పేద తల్లిదండ్రులు మా తరపున కొట్లాడలేరు కాబట్టి మేము చదువుకున్న విద్యార్థులు కాబట్టి మేము ప్రశ్నించే గొంతుకలుగా మేము మీ ముందుకు ఈ ఇష్యూస్ని తీసుకొస్తున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఈ దౌర్భాగ్యమైన హాస్టళ్లను మీరు వెంటనే కూలుస్తారా లేకపోతే వీటిలోనే పెట్టి ఆల్టర్నేటివ్ మాకు టౌన్షిప్స్ కట్టి మాకు అక్కడ అలొకేషన్ చేస్తారా, పూర్తి స్థాయిలో ప్రొఫెసర్లను వాటికి సంబంధించినటువంటి ఏవైతే రిక్రూట్మెంట్ ఉందో పూర్తి స్థాయిలో రిక్రూట్మెంట్ జరగాలి. దాదాపు 1500 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే తప్ప ఈ కేవలం ఉస్మానియా యూనివర్సిటీకి అంటే మీరు కేటాయించే బడ్జెట్ 600 కోట్లు 700 కోట్లు కేవలం వాళ్ళ జీతాలకి సరిపోతలేవు స్వామి, వాళ్ళ జీతాలకే సరిపోతలేవు. మరి మాకు ఫెసిలిటీస్ ఏడిస్తారు. కాబట్టి మేము యూనివర్సిటీ విద్యార్థుల తరఫున ఖచ్చితంగా మేము ఈ ప్రధాన డిమాండ్లు ఈ డిమాండ్లు మీరు వీటిని దృష్టిలో పెట్టుకొని మా డిమాండ్లను నెరవేర్స్తారని చెప్పి కోరుకుంటున్నాం. సో మీరు చెప్పండి ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి? ఇక్కడ పెంకులు ఊడిపోతున్నాయి, ఇక్కడ వాష్రూమ్ కూడా బాగాలేదు, స్మెల్ వస్తాయి. మరి మార్నింగ్ అందరు బయటనే స్నానం చేస్తారు. అసలు మొత్తానికి అప్పుడున్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కూడా అసలు ఉస్మానియా యూనివర్సిటీని పట్టించుకోవడం లేదు. తక్షణమే పట్టించుకొని బాగు చేయాలా, లేదంటే వేరే రాష్ట్రాలను చూపించాలి.
సో చూసారు కదా ఇక్కడి పొజిషన్ ఎలా ఉంది అంటే కనీసం వాళ్ళు స్నానాలు చేయడానికి బాత్రూమ్స్ సరిగ్గా లేకపోవడం వల్ల రోడ్లపైనే స్నానం చేస్తున్నారు. వారికి తాగడానికి వాటర్ అనేవి కూడా సరిగ్గా అందక వేరే హాస్టల్స్ నుంచి వాటర్ తెచ్చుకుంటున్నారంట. చదువుకోవడానికి కరెక్ట్ అయిన ఒక హాల్ లేకపోవడం, ఫుడ్ కూడా మెస్ లేకపోవడం వల్ల మేము సొంతంగా వండుకొని మేము అనారోగ్యాల పాలవుతున్నాము అని చెప్పేసి విద్యార్థులు ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వమైనా అట్లీస్ట్ వీళ్ళ గోడను వినేసి వీళ్ళకి కావాల్సిన సదుపాయాలతోటి ఒక మంచి బిల్డింగ్ కానీ లేకపోతే ఈ ఉన్న హాస్టల్నే రెనోవేట్ చేసి మాకు మంచి సదుపాయాలు ఇచ్చి మాకు చదువుకి ప్రోత్సహించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు ఇక్కడి స్టూడెంట్స్. కెమెరామెన్ జాఫర్తో శ్రావణి, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.